ప్రస్తుతం నేను ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర ఉన్నాను. చూశారు కదా, కొద్దిసేపటి క్రితమే పార్టీ నేతలు పార్టీ జనరల్ సెక్రటరీ సోమభరత్ ఏదైతే క్రమశిక్షణ సంబంధించి బాధ్యులు ఉన్నారు, దాంతోపాటు ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీంద్రరావు కూడా కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ నుంచి ఒక నోటు అయితే రిలీజ్ చేశారు మీడియాకి. ఎమ్మెల్సీ కవిత ఇటీవల పార్టీకి సంబంధించి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే నెపంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే ప్రకటన అయితే విడుదల చేశారు. ప్రస్తుతం నేను ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర ఉన్నాను. కవిత ఇంటి దగ్గర అయితే ఎవరు హడావిడి లేదు. పక్కనే కవిత ఇంటి పక్కనే తెలంగాణ జాగృతి కార్యాలయం ఇటీవలే ఓపెన్ చేశారు. ఇప్పటికైతే పార్టీ నుంచి సస్పెండ్ అయిన వెంటనే చాలా రకాల ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఎమ్మెల్సీ కవిత ఫ్రీ బర్డ్ అయిపోయారు ఇప్పటి నుంచి అని చెప్పేసి జాగృతి కార్యకర్తలు అయితే మాట్లాడుతున్నారు. భవన్లో కూడా ఎవరు బీఆర్ఎస్ కార్యకర్తలు మాట్లాడడానికి అయితే ఇష్టపడడం లేదు. సో జాగృతి కార్యాలయం దగ్గర వద్ద కొంత పార్టీ జాగృతి నేతల హడావుడైతే ఉంది. సో ఆ జాగృతి నేతలు మీడియా ముందు మాట్లాడడానికైతే ఇష్టపడలేదు, కానీ ఆఫ్ ద రికార్డ్ మాత్రం మేము ఇప్పటి నుంచి ఫ్రీ బర్డ్ అయిపోయాము, ఇప్పటి నుంచి ఇక మా ఇండిపెండెంట్గా మేము మాట్లాడతామని చెప్పేసి జాగృతి నేతలు కూడా చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా కేసీఆర్ ఇలాంటి డెసిషన్ తీసుకుంటే ఈ డెసిషన్ ఏదో 3 నెలల క్రింద తీసుకుంటే బాగుండు కదా అని చెప్పేసి కూడా తెలంగాణ భవన్లో కొందరు కార్యకర్తలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే చాలా లేట్ చేశారు కేసీఆర్, ఇప్పటికైనా సస్పెన్షన్ గురించి ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అటు తెలంగాణ భవన్ దగ్గర కార్యకర్తలు గుసగుసలాడుతున్న పరిస్థితి. మరో పక్కన హరీష్ రావు కూడా లండన్ పర్యటనలో ఉన్నారు. సో లండన్ నుంచి రావడానికి ఇంకో 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. సో కార్యకర్తలు ఎవరైతే మాట్లాడడానికైతే ఇష్టపడతలేరు, లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపట్లో కవిత కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. దానికి సంబంధించి జాగృతి కార్యకర్తలు కూడా దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. చాలామంది కార్యకర్తలు అయితే ఒక్కొక్కరుగా ఆఫీస్ చేరుకుంటున్నారు. మనతో మాట్లాడడానికి జాగృతి కార్యకర్తలు కొందరున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, ఏం చెప్తారు? పార్టీ నుంచి సస్పెండ్ చేసే మాట ఇప్పుడే చూస్తూ ఉన్నాం, టీవీలో మీడియా ఛానల్ చూస్తూ ఉన్నాం. సరే, ఇప్పుడు ఏం చేస్తాము, మా ప్రణాళిక కార్యాచరణ ఏ రకంగా ఉంటుంది అనేది మా అధ్యక్షురాలుతో మేము కూర్చొని చర్చించుకున్న తర్వాత రాబోయే రోజుల్లో ఏ రకంగా చేయాలి అంటే ప్రశ్నించడమే తప్పన్నట్టుగా పార్టీని ఎక్కడ ఏ మాట అనకుండా కేవలం కొంతమంది వ్యక్తుల వల్ల ఇబ్బంది జరుగుతుందంటే సస్పెండ్ చేస్తా అంటే ఇది ఎక్కడ న్యాయం అవుతుందో చెప్పండి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా పార్టీ నిర్ణయించాల్సిన విషయాల్లో కొన్ని సందర్భాలు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నించడాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేసి 4 గోడల మధ్య మాట్లాడాల్సిన మాటలు బహిరంగంగా మీడియా ముందు మాట్లాడి పార్టీకి సంబంధించి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పేసి పార్టీ అభియోగం. ఏం చెప్తారు? 4 గోడల మధ్య జరగాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు లీక్ అయింది తేల్చాల్సింది ఎవరు? ఏ లెటర్ కోసం లీక్ అయిందో ఆ లెటర్ లీక్ని తేల్చాల్సింది వాళ్ళే కదా. మరి ఈరోజు ఎందుకు నాన్చి వేశారు, ఈరోజు దాన్ని పెట్టారు, ఎందుకు కుట్రలు పడినారు, ఎందుకు పార్టీ నుంచి ఈ రకంగా వచ్చే విధంగా ఎందుకు మీరు చేశారు? నిన్న మాట్లాడితే ఈరోజు సస్పెన్షన్ ఆర్డర్ వచ్చిందంటే దీని వెనుక ఎన్ని రోజుల నుంచి ముందు నుంచి కుట్ర జరుగుతూ ఉంది. అది కూడా ప్రజానీకం తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో అధినాయకురాలు నిర్ణయించినట్టుగా ప్రజలకు వెళ్తాం, ప్రజలు తెలుసుకుంటాం. తెలంగాణ సామాజిక తెలంగాణ దిశగా ఏ రకంగా అయితే ముందుకు పోవాలో డెఫినెట్గా 100% మేము రాబోయే రోజుల్లో కూడా అదే రకంగా ముందుకు పోతాం. తెలంగాణ సాధనలో ఏ రకంగా అయితే కృషి చేసినామో రాబోయే రోజుల్లో బంగారు తెలంగాణ అయితే నిర్ణయం అనుకున్నాం, సామాజిక తెలంగాణ అయితే నిర్ణయం అనుకున్నాం, ఆ నిర్ణయానికి అనుకూలంగా పనిచేయడానికి మేము సర్వదా సిద్ధమై ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, కేసీఆర్ గారికి మహానాయకుడు అట్లాంటి నాయకుడికి మీరు సిబిఐ నోటీస్ ఇస్తే మీరు ఎందుకు స్పందించట్లేరు? మీరు ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? కవిత గారు ఒక మాట చెప్పారు జైల్లో ఉన్నప్పుడు, మా నాన్నగారు జైలు దగ్గరికి వస్తా అన్నా కూడా నేను రావద్దని చెప్పాను. అంటే నాన్నగారు ఆ పరిసర ప్రాంతాలు చూడడానికే మంచిగా అనిపించదు నాకు కూతురుగా అని చెప్పారు. ఆనాడు చెప్పారు కదా, ఆనాడు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేది కాదు కదా. ఈరోజు మేమేమంటా ఉన్నాం, అంత ప్రేమించిన కూతురుగా జైలు గోడలకు చూడనికే రావద్దనుకున్న నాయకురాలుగా నోటీసులు ఇస్తాము, మేము జైల్లో పెడతామంటే ఎట్లా ఊరుకుంటుందండి? కడుపు మండదా? మీరు ఎందుకు స్పందించట్లేదు? పార్టీ ఎందుకు మాట్లాడలేదు అడిగినాం, తప్ప దానికే సస్పెండ్ చేస్తాడు, చేసుకోండి. ప్రజల్లో వాయిస్ నొక్కుతాం, గొంతు ఇక్కడ నొక్కేస్తామంటే అది ప్రజాస్వామ్య వ్యవస్థ తగ్గదు, అది మంచిది కాదు. రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా మేము ఎట్లా చేయాలని భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? కొత్త పార్టీ పెడుతున్నారా? ఇప్పటికే బాగా ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనుకుంటా కొన్ని పేర్లు కూడా వినబడుతున్నాయి. దానికి సంబంధించి ఏం చెప్తారు? మేము ఒకటే అంటున్నాం, మా నాయకురాలు నిర్ణయించినట్టుగా జాగృతి కార్యకర్త క్రమశిక్షణ పార్టీ కార్యకర్తలుగా డెఫినెట్గా వారు ఏ నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి కట్టుబడిగా ఉంటాం. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి ఉన్నారు, బండి సంజయ్ ఉన్నారని చెప్పేసి కూడా పార్టీ కొన్ని కార్యక్రమాలు కొన్ని ఆరోపణలు చేస్తుంది. ఇట్లాంటి అపోహలు వస్తాయని మేము ముందే చెప్పినాం. ఎప్పుడైతే మేము నిన్న మాట్లాడినామో అదే చివరి నిమిషంలో అక్కగారు ఇండికేట్ చేశారు, రేపు చూడండి ఈ రకంగా మాట్లాడతారు, ఈ రకంగా మీడియా నుంచి వస్తుందని. ఇవన్నీ కామన్ అండి, ఇవన్నీ అదే రకంగా చేసే ప్రయత్నం చేస్తారు. ధర్మం అనేది నిమ్మడం తెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది, దాంట్లో అనుమానమేం లేదు. థ్యాంక్ యూ. నుంచి ప్రతిపక్షంతో పాటు బీఆర్ఎస్ను కూడా ప్రశ్నిస్తుంటారా? ఏం చెప్తారు మీరు? తప్పకుండా అది ఎట్లా నిర్ణయిస్తారు ఆ రకంగా.
సస్పెండ్ చేశారు కదా, ఏం చెప్తారు మీరు? కవిత తరపున ఉన్నారా లేకపోతే పార్టీ తరపున ఉన్నారా? ఇక్కడికి వచ్చారు కదా, ఏం చెప్తున్నారు? మేము కవితకు టైప్ వాళ్ళ తరపున అండగా ఉండడానికి వచ్చినాం దూరం నుంచి. కొందరు బీజేపీ అంటున్నారు, కొందరు కాంగ్రెస్ పోతుంది అంటున్నారు, ఏం చెప్తారు మొత్తం? నేను చెప్పేది ఏంటంటే అక్కగారు ఏ నిర్ణయం అయితే తీసుకుంటే దాన్ని మేము కట్టుబడి ఉంటాం. ఎందుకంటే ఆమె సామాజిక తెలంగాణ కావాలని చెప్పేసి కొట్లాడుతుంది, అందరికీ తెలుసు కదా. ఆమె కొట్లాడినందుకే ఆమె మీద కక్ష కట్టిరు వీళ్ళు. కక్ష కట్టి అట్లా చేయడం, ఆమె ఏం తప్పు చేయలేదు. తప్పు చేసిందా ఎక్కడైనా విమర్శించిందా? ఖాళీ నిన్న మాట్లాడడం ఏంది, ఒక కన్న కూతురుగా మా ఫాదర్కి ఇట్లా అయ్యింది, మా ఫాదర్ చేసింది ఏం లేదు అని చెప్పేసి అని వివరించింది తప్ప వేరే ఎవరిని కూడా పార్టీని ఎక్కడ విమర్శించలే కదా. సొంత పార్టీ నేతలపైనే పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్ హరీష్ రావు అవినీతి వల్లనే మా నాన్న జైలు పోవాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి అంటే ఆరోపణలు, అంటే దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయి? హరీష్ రావు అవినీతి చేసినట్టు ఎందుకంటే ఆరోపణ చేయాల్సి వచ్చింది అసలు? నేను చెప్పేది మీకు, నేను మరి నిన్న అక్కగారు చెప్పింది కదా, ఆరోపణలు అనేది కాదు, ఒక నిజాయితీపరైన ఒక మహానాయకుని మీద సిబిఐ ఎంక్వైరీ చేసినందుకు ఒక కన్న కూతురుగా నా వేదన చెప్పినా అని చెప్పింది తప్ప వేరే ఏం మాట్లాడలే కదా. ఇప్పుడు 18 నెలల నుంచి బీసీల కోసం కానీ సబ్బండ కులాల కోసం కాదు, మొత్తం సామాజిక తెలంగాణ కావాలనే కదా ఆమె ఇప్పటివరకు కొట్లాడుకుంటూ వస్తారు. లెటర్ నేపథ్యం కానీ కోసం కొట్లాడుతుందని చెప్పేసి ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేసింది అంటున్నారు, మీరు ఏమంటున్నారు? నేను ఒకటే చెప్తున్నా, సామాజిక తెలంగాణ కావాలని అంటుంది ఆమె. ఇప్పుడు సస్పెండ్ ఎందుకు చేశారనేది రేపు ప్రజలు తెలుస్తారు. ప్రజలు ఉన్నారు కదా, ప్రజలైతే తెలుస్తారు కదండి, ప్రజలే తెలుస్తుంది అండి. వాళ్ళ 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 విజ్ఞతకే వదిలిపెట్టేస్తారు అంతే. చూస్తున్నాం కదా, లోపల ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ప్రెస్ మీట్ సంబంధించి చాలా హడావుడి ఉంది. జాగృతి నేతలు అయితే అంతా రెడీగా ఉన్నారు. ప్రెస్ మీట్ మరికొద్ది సేపట్లో కవిత ప్రెస్ మీట్ కూడా ఉంటుందని చెప్పేసి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మామూలుగా అయితే వేరే పార్టీలలో సస్పెన్షన్ సంబంధించి ఒక క్రమశిక్షణ సంఘం ఉంటే దాని ముందు హాజరు కావాల్సి ఉంటుంది. తర్వాత వివరణ ఇచ్చిన తర్వాత ఒకవేళ మళ్ళీ పార్టీలోకి తీసుకుంటారా లేదా అనేది వేరే పార్టీలో కాంగ్రెస్ కానీ బీజేపీలో కానీ ఇలాంటి ఒక ప్రొవిజన్ ఉంటుంది. బట్ బీఆర్ఎస్లో మాత్రం ఇప్పుడు ఏకపక్షంగా ఏదైతే సస్పెండ్ చేశారో దానికి సంబంధించి సస్పెన్షన్ ఎంతకాలం అనేది కూడా మెన్షన్ చేయలేదు. ఒకవేళ సస్పెన్షన్ అనేది ఓవరాల్గా ఉంటుందా మళ్ళీ పార్టీలోకి తీసుకుంటారనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఇప్పటికైతే బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఈ సస్పెన్షన్ పూర్తి కాలం ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నారు. జాగృతి కార్యకర్తలు చెప్పేది కేవలం ప్రశ్నిస్తున్నందుకే మమ్మల్ని సస్పెండ్ చేశారని చెప్పేసి, ఏదైతే బీసీల కోసం కొట్లాడుతున్నందుకు మమ్మల్ని సస్పెండ్ చేశారా? అక్క చెప్పిన మాటలన్నీ నిజమే కదా. భవిష్యత్తులో ఏదైతే జైల్లో ఉన్నప్పుడే కేసీఆర్ని వద్దని చెప్పేసి చూడడానికి వద్దని చెప్పిన కవిత గారు తన తండ్రి జైల్లో ఉంటే ఎలా ఉంటుందన్న ఉద్దేశంతోనే నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. బట్ పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదు. ఖచ్చితంగా సస్పెన్షన్ గురైన తర్వాత కూడా మేము ఇంకా కవిత గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మేము అందరం కవిత గారికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి, అట్ ద సేమ్ టైం కేసీఆర్ కూడా అండగా ఉంటామని చెప్పేసి పార్టీ జాగృతి కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. విడ జర్నలిస్ట్ తరుణ్తో సురేష్ పల్లవి టీవీ తెలంగాణ జాగృతి ఆఫీస్ నుంచి.